వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ జిల్లాలో హోంమంత్రి మహమూద్ అలీ పర్యటన. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుకు శ్రీకారం. హైత్ నగర్ సబ్ రిజిస్ట్రార్ వద్ద బీజేపీ నేతల ధర్నా. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ చేయాలని ఆందోళన. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో బీజేవైఎం నేతల ఆందోళన. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్. మహబూబ్ నగర్ జిల్లాలో పత్తి రైతుల ఆందోళన. సరైన గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొట్టిన బైక్, ఒకరు మృతి. ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం ఓబులాయపల్లి వద్ద పత్తి రైతులు ఆందోళన చేపడుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన పత్తి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నా కూడా అధికారులు ఏమాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్లో పత్తి తీసుకువచ్చి 2 రోజులు అవుతున్నా కూడా పత్తి కొనుగోలు చేయడం లేదంటూ అన్నదాత ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి గులాబీ పురుగుతో పత్తి దిగుబడి తగ్గిందని, దీనికి తోడు అధికారులు పత్తిని కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని రైతన్నలు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలంటూ రైతులు పాపిరెడ్డి, పాండు నాయక్, వెంకటేష్ గౌడ్ కోరారు. ఇక్కడికి పత్తి తీసుకొని వచ్చినాము. 2 రోజులు నిన్న 11-12 గంటలకు వచ్చినాము. ఈ రోజు వరకు ఇంకా మా లైన్ రాలేదు. ఇంకా రేపు కానీ పడుతుందేమో. ఇంకా కిరాయి అయితే అన్నట్టు వస్తే 4,000 కిరాయి. మిగతాది మళ్ళీ ఇక్కడ ఒక రోజు లేట్ అయితే మళ్ళీ దానికి ఎక్స్ట్రా డబ్బులు జరుగుతుంది. కానీ ఇప్పుడు ఎండనే ఉంది, తేమ శాతం అయితే లేదు. తేమ శాతం ఉంది కానీ 12 వస్తుంది, 9 వస్తుంది. అధికారులు దిగుబడి 2 క్వింటాలు, క్వింటాలన్నర, 3 క్వింటాల వరకే ఉంటుంది. అందులో కాయపచ్చి ఉన్నది వీళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. ఈ సీసీఏ వాళ్ళు దయచేసి రిజెక్ట్ చేయొద్దని చెప్పని మనవి చేస్తున్నారు. జిల్లా దేవరకద్ర మండలంలో ఇక్కడ రైతులు పత్తి కొనుగోలు ట్రాక్టర్లు కానీ టీసీలు కానీ పడిగాపులు కాస్తున్నారు. రైతు కొనుగోలు లేక అక్కడ రోజుకి పడిగాపులు కాసి రాత్రనక పగులనక కొందరు వేరే ట్రాక్టర్లు కిరాయించుకోవడం వల్ల రైతు చాలా నష్టపోతున్నాడు. అందుకు ఇక ప్రభుత్వం దృష్టి పెట్టుకొని రైతులకు న్యాయం చేసే విధంగా కోరుతున్నారని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు దిగుబడి కూడా 1 ఎకరాన్ని కూడా పత్తి చాలా తక్కువ పడింది. అందుకు తెలంగాణ ప్రభుత్వం రైతులపై దృష్టి పెట్టి సాధించి రైతులకు న్యాయం చేయాలని ప్రజల కోరుతున్నారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం ఓబులాయపల్లి వద్ద పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం చేపట్టిన పత్తి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నా కూడా అధికారులు ఏమాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్లో పత్తి తీసుకువచ్చి 2 రోజులు అవుతున్నా కూడా పత్తి కొనుగోలు చేయడం లేదంటూ అన్నదాత ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి గులాబీ పురుగుతో పత్తి దిగుబడి తగ్గిందని, దీనికి తోడు అధికారులు కూడా పత్తిని కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని రైతన్నలు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలంటూ రైతులు పాపిరెడ్డి, పాండు నాయక్, వెంకటేష్ గౌడ్ కోరారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహబూబ్నగర్ నుంచి
రిపోర్టర్ శ్రీరాజ్ గారు అందిస్తారు. శ్రీరాజ్ చెప్పండి, అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ ఆకులూరు జిల్లా దేవరకద్ర మండలం ఓబులాయపల్లి దగ్గర పడిగాపులు కాస్తున్న పత్తి రైతులు చెప్పండి. పట్టించుకునే అధికారులు మూడు రోజులు తిండి పని నిద్ర లేకుండా కాస్తున్న రైతులు టోకన్ దొరకడం కూడా చాలా కష్టంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్ల రోజుకు కిరాయి మాత్రం 1000 రూపాయలు చొప్పున ప్రతి రోజు వాళ్ళు ట్రాక్టర్లకు కట్టించడం జరుగుతుంది. ఓకే, మరి రైతులకి ఏమాత్రం గిట్టుబాటు ధర చేయడం లేదని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తున్నారా, ఎలా అంటారు? ధర్నా చేయడం లేదు మేడం, ధర్నా చేయడం లేదు. కాకపోతే పడిగాపులు కాస్తున్నారు. ఈ యొక్క అంటే తక్కువ ఈ వర్షాలు కూడడం వల్ల తక్కువ పంట రావడం జరుగుతుంది. దిగుబడి చాలా తక్కువ వచ్చింది కాబట్టి. ఓకే శ్రీరాజ్ గారు, థ్యాంక్ యూ. పడుతుందేమో. ఇంక కిరాయి అయితే అన్నట్టు వస్తే 4000 కిరాయి, మిగతాది ఇక హైదరాబాద్ లోని మలక్పేటలో కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చిన కారు చాయ్ దుకాణంలోకి దూసుకెళ్లింది. దీంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోటోలు ఏం చేస్తున్నారు? కార్ చూసుకోండి సార్, కార్ చూసుకోండి.
హైదరాబాద్ లోని మలక్పేట్లో కారు అతివేగంగా వచ్చిన కారు చాయ్ దుకాణంలోకి దూసుకెళ్లింది. దీంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని కోరుతూ హయత్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు తెలంగాణ రియాల్టర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ ను రద్దు చేసి పాత పద్ధతిలోని రిజిస్ట్రేషన్ చేయాలని హయత్ నగర్ బస్ స్టాప్ ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో రోడ్డుపై బీజేపీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులకు నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది. దాని మీద ఇప్పుడు ముగ్గురు నలుగురు అంబేటోళ్ళు ఉంటారు. దాని ఒక్కరి పేరే వస్తున్నది. ఇంకా మిగిలిన లేక తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మూలంగానే లక్షలాది మంది ప్రజలు ఇలా ఉద్యోగాలు లేక కుటుంబ గడవలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నయవంచక ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రజల అభిప్రాయ సేకరణ లేకుండా రాతికే జీవోలు జారీ చేసి ఎల్ఆర్ఎస్ అనే గుదిబండ తీసుకొచ్చే ప్రభుత్వం సిగ్గుచేటు. దేశమంతా యావత్ తెలంగాణ రాష్ట్రం చూస్తున్నది. ఈరోజు కేసీఆర్ చేస్తున్నట్టు దౌర్జన్యాలు, కేసీఆర్ చేస్తున్నట్టు కుట్రలు కుతంత్రాలు, ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారాలను టోటల్లీ అలగదొక్కడానికి చేస్తున్న ప్రభుత్వం చర్యలు ఇవి. ఈ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాదు ఈరోజు రిజిస్ట్రేషన్లు కొత్త పద్ధతిలో అని చెప్పి ఈరోజు రిజిస్ట్రేషన్లు ఏ పద్ధతిలో చేస్తున్నారు మీరు? ఒక జీపీఏ లేదు, ఎస్పీఏ లేదు, ఒక ప్లాట్ కొన్న వాడికి డైమెన్షన్ పేపర్ కూడా పెట్టడం లేదు. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఏ పద్ధతిలో చేస్తున్నారు మీరు? దాని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో బీజేవైఎం నాయకులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం ఎంఆర్ఓ ఆఫీసులో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం మండల అధ్యక్షుడు శ్రావణ్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు భృతి, ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న చెప్పిన సీఎం కేసీఆర్ వారి కుటుంబ సభ్యులకై ఎమ్మెల్సీ, మంత్రి పదవులు ఇచ్చారని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుండా చేసినావు కేసీఆర్, ఖబర్దార్. నీకు ఏదైతే నువ్వు అవలంబిస్తున్నావో అదే నీకు రేపు ఉచ్చుగా నీ మెడకు పడడం జరుగుతుంది. ఖచ్చితంగా నిన్ను అవే ఉద్యమాలు మళ్ళా నిన్ను గద్దె దింపడం జరుగుతుంది. ఈ రోజు ప్రైవేట్ టీచర్లు గోసెల్లో వస్తున్నారు. వాళ్ళు పార పనికోతురు, మేస్త్రి పనికోతురు. ఈ రోజు నువ్వు వాళ్ళకు కనీసం వాళ్ళను నువ్వు డబ్బులు ఇవ్వకపోగా నువ్వు కనీసం ఈ స్కూళ్ళు నడవక వాళ్ళు ఎంతో కూలి పని చేసుకొని బతుకుతున్నారు. వాళ్ళకి ఎటువంటి నువ్వు ఆదుకుంటావు? ఈ రోజు మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. వాళ్లకు మీరు నిరుద్యోగ భృతి నువ్వు 3016 రూపాయలు ఇస్తాను. రోజు ఎవరు చెప్పమన్నారు? నేను నీకు చాదా కాకపోతే హామీలు ఇవ్వకు. నువ్వు ప్రతి ఎలక్షన్ అప్పుడు వస్తావు, ఏదో ఒక తప్పుడు హామీ ఇస్తావు, ఎలక్షన్లు గెలుస్తావు, సపడే కూడా వాడుకుంటావు. రోజులో నీకు సెగ చూపిస్తున్నాం ఖచ్చితంగా. కాబట్టి భారతీయ జనతా యువ మోర్చా తరఫున
మీకు హెచ్చరిస్తున్నాం. కంపల్సరీ ఉద్యోగాల భర్తీ వెంటనే భర్తీ చేసి అలాగే నిరుద్యోగ భృతి ప్రకటించి అలాగే ప్రైవేట్ టీచర్స్ ఇడంగా చాలా మంది పార పనికోతురు. చదువు తెప్పే గురువులు ఈ రోజు పార పనికోతురు అంటే ఎంత సిగ్గుచేటు. నీ గురువులు ఇట నీకు ఆదుకొస్తలేరా? అలాంటి గురువులని ఆదుకోవడం నీ బాధ్యత కదా అని చెప్పి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. కాబట్టి వెంబడే వాళ్ళకు 9 నెలల గౌరవ వేతనం గిడంగా ప్రకటించాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వేస్తామని చెబుతున్న రాష్ట్ర సర్కార్ ముందుగా జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బీజేవైఎం నాయకులు కూకట్పల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్న రాష్ట్రంలో ఇప్పుడు నిరుద్యోగులు పెరిగిపోయారని, కేసీఆర్ సర్కార్ గతంలోనూ కేవలం నోటిఫికేషన్ వేసి చేతులు దులుపుకుందని, ఓట్ల కోసం మరోసారి మోసం చేసేందుకు సిద్ధపడుతుందని ఆరోపించారు. జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేసి నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని బీజేవైఎం నేతలు హెచ్చరించారు. పోలీసులు బీజేవైఎం నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు, ప్రైవేట్ టీచర్స్ ను నిర్లక్ష్యం చేస్తూ వారికి తీవ్ర అన్యాయం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కల్వకుర్తి మండల బీజేవైఎం శాఖ తరఫున ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకుడు అభివన్ రెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఇంకో మాట అంటూ మాట్లాడుతూ ఉందని అన్నారు. వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యం వల్ల ప్రైవేట్ టీచర్స్ కు కనీస వేతనం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి మరియు నాయకులు గణేష్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల యువ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు స్థానిక కల్వకుర్తి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కల్వకుర్తి బీజేవైఎం శాఖ తరఫున ధర్నా నిర్వహించడం జరిగింది. విషయం ఏంటంటే ఎన్నికల గుర్తు రాగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారికి ఉద్యోగాల భర్తీ అనేది గుర్తుకొస్తుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్ళీ దాన్ని పక్కదోవ పట్టిస్తారు. కాబట్టి మేము బీజేపీ తరఫున ఖబర్దార్ కేసీఆర్, మీకు శాతనైతే ఎన్నికల హామీని నిలబెట్టుకొని ఈరోజు ప్రజల మధ్య కోసం బాగుంటుందని చెప్పి మేము వెంటనే ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షల పోస్టులను భర్తీ చేసి, అదేవిధంగా లాక్డౌన్ సందర్భంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ప్రైవేట్ పాఠశాల లెక్చరర్స్ కానీ, టీచర్స్ కానీ వాళ్ళందరికీ కూడా వేతనాలు సకాలంలో చెల్లించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఈరోజు బీజేపీ డిమాండ్ చేస్తుంది. కావున మా యొక్క కార్యక్రమాన్ని విజయం చేసినందుకు అందరూ కూడా ధన్యవాదాలు. మేడ్చల్ జిల్లా కప్రా కమలాకర్ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ను హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది, నగరం మేయర్ బొంతు రామ్మోహన్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, జైళ్ల శాఖ అధికారులు పాల్గొన్నారు. వాళ్ళకుంటే ఎట్లా ట్రైనింగ్ చేయాలి, ఎట్లా చేస్తున్నారు.
ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నాను. జెల్ డిపార్ట్మెంట్కి మొత్తం ఆఫీసర్స్కి. ఈరోజు 24th పెట్రోల్ పంప్ ఉంది. మా అందరూ మా మేయర్ గారికి, మా ఎమ్మెల్యే గారికి, మా ఎమ్మెల్సీ గారికి ప్రోగ్రామ్ అటెన్షన్ అందరికీ పెడుతూ థ్యాంక్స్. మీడియా మిత్రులకు థ్యాంక్స్. అంటే ఆయన ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఇండియాలో ఎక్కడ లేదు. ఆయన గ్రాడ్యుయేషన్స్ ఇస్తా, ఆయన ఇంటర్స్ ఇస్తా, మ్యాట్రిక్స్ ఇస్తా, ఏం చేస్తా అంటే బాగా ఆయన శిక్ష ప్రొవైడ్ చేస్తున్నాడు. ఆయన ఏ పని వస్తాడు, ఆయనకు ఇష్టం ఉంది. కార్పెంటర్ ఇష్టం ఉన్నారు, లేకుంటే వెల్డింగ్ చేసిన ఇష్టం ఉంది అంటే ఏం పని చేస్తా అంటే మా డీజీ గారు ఆయనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే జైల్లో పోయిన తర్వాత ఆయనకు ఇక్కడ డబ్బులు జమ అవుతుంది, పోతే అప్పుడు తీసుకువెళ్తున్నారు. కొంచెం అంటే ట్రైనింగ్ ఇస్తే తర్వాత బయట పోయిన తర్వాత పని చేసినట్టే నడుస్తుంది. ఒకసారి జైలుకు వచ్చిన తర్వాత మళ్ళీ రాలేకుంటే అట్లా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇక్కడ ఉన్న జైల్లో ఎంప్లాయీస్, జైల్లో ఉన్న మంచి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. ఆయనకి ఆయన 12,000 రూపాయలు ఇస్తున్నారు శాలరీ పర్ మంత్. అది జమ అవుతుంది. జమ అయిన తర్వాత ఆయన ఫ్యామిలీకి బెనిఫిట్ వస్తుంది. తప్పకుండా ఇట్లా చాలా ప్రోగ్రామ్ ద్వారా చాలా జైల్లో అంటే చాలా శతరంజి తయారు చేస్తున్నారు, బెడ్షీట్ తయారు చేస్తున్నారు, కార్పెంటర్ ఫర్నిచర్ తయారు చేస్తున్నారు, అల్మారీ ఫర్నిచర్ మా టెంపరీస్లో ఉన్న ఫర్నిచర్ అంటే మా దగ్గరికి తయారు చేసి సప్లై చేస్తున్నారు. జైల్లో బాగా ఇన్కమ్ డే బై డే పెరుగుతుంది. అలా మా జైల్ డీజీ గారు మనకి చాలా చాలా రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్జాగూడ గ్రామ సమీపంలో ఆగి ఉన్న మినీ టిప్పర్ను బైక్ ఢీకొట్టింది. దీంతో రమేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా వారు గుల్బర్గాకు చెందిన వారుగా గుర్తించారు. కౌకూర్ దర్గా వద్ద సామాజిక కార్యకర్త పల్లవి 300 మందికి అన్నదానం చేశారు. చిరు వ్యాపారస్తులకు, ఉపాధి లేని వాళ్లకు ఏదో ఒక రూపంగా అపన్న హస్తం అందిస్తూ సమాజానికి ఏదో ఒక సేవ చేయాలనే ఒక దృక్పథంతో గత కొన్ని సంవత్సరాల నుండి తమ వంతు సహాయం అందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి నిరుపేదలను ఆదుకోవాలని పల్లవి పిలుపునిచ్చారు. కౌకూర్ దర్గా దగ్గరికి వచ్చాము. ఇక్కడికి మేము వచ్చేసి మా టీమ్ తోటి ఉన్నాము, మా బ్రదర్స్ సిస్టర్స్ తోటి ఉన్నాను. ఇక్కడ మేము వెజ్ బిర్యానీ, పప్పు, ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళకి టైంకి పేషెంట్స్ ఉన్నారు, ఇక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళకి టైంకి ఫుడ్ అది ఉండదు. సో నాతోటి అయినంత మటుకు ఒక 300 నుంచి 350 మంది. కరోనా వైరస్ వల్ల గత 10 నెలల నుంచి ప్రైవేట్ విద్యా సంస్థల ఉద్యోగులకు చాలా నష్టం జరిగిందని నిరుద్యోగులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చి 6 ఏళ్లు గడిచినా నిరుద్యోగులకు 3,000 రూపాయల భృతి కల్పించలేకపోయారన్నారు. యువతను ఆదుకోవాలని బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రాజేంద్ర నగర్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేశారు. ధర్నాలో మైలార్దేవుపల్లి కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, అత్తాపూర్ డివిజన్ కార్పొరేటర్ సంగీత, రాజేంద్ర నగర్ కార్పొరేటర్ అర్చన జయప్రకాష్, వై శ్రీధర్, బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం, యువకులకు వెంటనే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాన్న సీఎం వెంటనే, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాన్న సీఎం వెంటనే, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాన్న సీఎం వెంటనే, నిరుద్యోగ యువకులకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలి. ఇక జగిత్యాల జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు జిల్లా రియల్ ఎస్టేట్ సంఘం ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం బంగారు తెలంగాణ అని, బడుగు బలహీన వర్గాల ప్రజలను పీడించే ప్రభుత్వంగా తయారైందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా పాలిస్తున్నారని ధ్వజమెత్తారు. పేదలకు భారంగా మారిన ఎల్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాకి మద్దతుగా బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎం రవీందర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. దగ్గర జగిత్యాల రియల్ ఎస్టేట్ అసోసియేషన్ తరఫు నుంచి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఇది సామాన్యుల మీద చాలా భారం పడే పరిస్థితి ఈ రోజు నాడు రిజిస్ట్రేషన్ మీద.
ఎంతోమంది భూములు అమ్ముకున్నారు. రైతులకు కూడా ఇబ్బంది జరుగుతుంది. ఈ రోజు నాడు ఏదో పరిస్థితుల వాళ్ళ అవసరాల కొరకు అమ్ముకుంటే కూడా ఎల్ఆర్ఎస్ అనేది కట్టుమంటున్నారు వీళ్ళు గవర్నమెంట్. కనుక దీనిని వెంటనే రద్దు చేయాలని మేము జగిత్యాల అసోసియేషన్ తరఫు నుంచి కోరుతున్నాం. ఇది రాష్ట్రం మొత్తం కూడా దీని మీద ఈరోజు నాడు ధర్నాలు రాస్తా రోకోలు కూడా జరుగుతున్నది. కావున గవర్నమెంట్ వెంటనే నిర్ణయాలు తీసుకొని ఈ ఎల్ఆర్ఎస్ని రద్దు చేయాలి. అమాయకమైన పాత పద్ధంగా లేని విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. మహబూబ్ నగర్ లో క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నూతన దుస్తుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఎంబీసీ చర్చ్ లో దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, స్పెషల్ కలెక్టర్ తేజస్ పవార్ నందలాల్, వైస్ చైర్మన్ తాటి గణేష్, క్రిస్టియన్ మైనారిటీ నాయకులు డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. మహిళ శ్రీమతి వరలక్ష్మి గారికి అనగా మన సంఘ సభ్యులు ఎస్ఆర్ సల్మ గారి కూతురు, వారికి మున్సిపల్ కోఆప్షన్ మెంబర్గా టీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించారు, స్వదేశీ కలిగించారు. అంతకుముందు ప్రభాకర్ ఇన్ని సంవత్సరాల్లో ఎవరు చేయని కార్యాలు మనం మంత్రివర్యులు శ్రీనివాస చేశారు. కాబట్టి మరొకసారి అందరి తరఫున వారికి అభినందన తప్పని ద్వారా తెలియజేసుకున్నాం. వరప్రసాద్ గారు అన్ని విషయాలు చెప్పారు. దానిలోనే చాలా బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ అక్కడ డిశ్చార్జ్ అయ్యి వచ్చి మహబూబ్నగర్లో చికిత్స పొందుతున్నది కూడా మీరు గమనిస్తున్నది ఏందో అనేది కూడా మీరు గమనిస్తున్నారు. వ్యక్తులుగా ఎంతో మందికి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా 2000 పెన్షన్తో. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్ జిల్లాలో హోంమంత్రి మహమూద్ అలీ పర్యటన, జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుకు శ్రీకారం. హైత్ నగర్ సబ్ రిజిస్ట్రార్ వద్ద బీజేపీ నేతల ధర్నా, పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ చేయాలని ఆందోళన. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో బీజేవైఎం నేతల ఆందోళన, ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్. మహబూబ్ నగర్ జిల్లాలో పత్తి రైతుల ఆందోళన, సరైన గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొట్టిన బైక్, ఒకరు మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.